మార్కండేయుడు మృకండ మహర్షి కుమారుడై ఉంటాడు. అయితే మార్కండేయుడు తల్లిదండ్రులకి చాలా రోజులు సంతానం కలగల. మార్కండేయుడు తల్లిదండ్రులకి చాలా రోజులు సంతానం కలగలేదు. అయితే వాళ్ళు సంతానం కోసం తపస్సు ఆచరించారు. భార్యాభర్తలు ఇద్దరు మాకు ఒక సత్సంతానం కావాలని. అయితే పరబ్రహ్మ ప్రత్యక్షమే, అయ్యా ప్రత్యక్షం అంటే ఒక రూపంలో ప్రత్యక్షం అవుతాడు. భగవంతుడికి నామరూపం లేకపోయినా మన కోసమని మన కోరికలు తీర్చుకోవటానికని రాముడుగాను కృష్ణుడుగాను ప్రత్యక్షమే ఒక దర్శనం ఇస్తాడు. అయ్యా మీకు యాక్చువల్గా అయితే నిజానికి సంతానం లేదు, సంతాన యోగ్యత లేదు, కానీ మీరు ఇంతగా తపస్సు చేసి కష్టపడి దుఃఖిస్తున్నారు సంతానం కోసం, కాబట్టి సరే మీ కోరిక నెరవేరుస్తాను. అయితే ఆ సంతానము యోగ్యుడైన కుమారుడు 16 సంవత్సరాలు మాత్రమే బతికేవాడు కావాలా, లేకపోతే 100 సంవత్సరాలు బతుకుతాడు కానీ వాడు పరమ దుష్టుడై ఉంటాడు, మీకు ఏది కావాలో కోరుకోమన్నాడు. సరే పాపం వాళ్ళు పుణ్య దంపతులు ఎవరైనా కానీ సంతానం సత్సంతానమై ఉండాలి, ధర్మ మార్గంలో ఉండే కొడుకులే కావాలనుకుంటారు, కానీ దుర్మార్గులైన కొడుకులు కావాలని ఏ తల్లి అనుకోదు కదండి, తల్లిదండ్రులు అనుకోరు కదా. సో ఆ విధంగా వాళ్ళు సరే ఏదో సంతానం అనేటటువంటి ఒక భాగ్యం కలగబోతుందనే సంతోషంలో మాకు 16 సంవత్సరాలైనా ఉన్నా సరే యోగ్యుడైన కుమారుడు కావాలని వాళ్ళు కోరుకుంటారు. సరే వాళ్ళకి ఈ మార్కండేయుడు అనేటటువంటి వాడు కొన్నాళ్ళ అయిన తర్వాత జన్మిస్తాడు వాళ్ళ యొక్క పుణ్యం వలన.